వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్. నా పేరు శాంతి. ఈ రోజు ఆరోగ్య నిపుణులు మండవ వెంకట రత్నం గారు మనతో ఉన్నారు. ఈ రోజుల్లో మనిషికి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో వెంకట రత్నం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ రోజుల్లో మనుషులకి ఏ ఏ కారణాల వల్ల జబ్బులు వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి, మీ మాటల్లో చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ ఆధునిక సమాజంలో అనేక కారణాల వల్ల జబ్బులు రోగాలు వస్తున్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా కారణాలు ఉన్నాయి మరి రావటానికి. ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో చాలా కారణాలు ఉన్నాయి. దీనిలో నాకు తెలిసినంత వరకు కొన్ని కారణాలు నేను చెప్తాను. ఏ కారణాల వల్ల ఎప్పుడు ఏ విధంగా ఎట్లాగా ఏమి తింటే ఎలాగుంటాయి ఏ విధంగా కారణాల వల్ల జబ్బులు రోగాలు అనేవి వస్తున్నాయో మనుషులకు, నేను దాని గురించి నాకు తెలిసినట్టు నేను చెప్తాను. మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగనే ఈ రోజున ఈ ఆధునిక కాలంలో మనుషులకి జబ్బులు రోగాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక మనిషి పని చేయాలి, పని చేయటం లేదు, దానివల్ల చాలా రోగాలు వస్తున్నాయి. అలాగనే వ్యాయామం లేకపోవటం వల్ల వస్తున్నాయి. తినటం ఎక్కువ, పని చేయటం తక్కువ, దానివల్ల రోగాలు వస్తున్నాయి. స్మోకింగ్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటి వల్ల కూడా రోగాలు జబ్బులు అనేవి వస్తున్నాయి. ఎప్పుడు తినాలో, ఏ విధంగా తినాలో, ఎలా తినాలో కూడా తెలియకపోవడం వల్ల కూడా దానివల్ల కూడా రోగం వస్తుంది. తినటం ఎక్కువ, పని చేయటం తక్కువ, అలాగా శారీరక శ్రమ లేకపోవటం వల్ల కూడా అనేక రోగాలు వస్తున్నాయి ఈ రోజున. అలాగనే ఈ రోజున పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఇట్లాంటివి తినటం వల్ల కూడా వస్తున్నాయి. ఒక టయానికి తినకపోవటం వల్ల కూడా వస్తాయి. అలాగనే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, ఈ రోజున చెప్పేవాళ్ళు అనేవాళ్ళు లేరు, ఎవరి కుటుంబం వాళ్ళకైంది. దానివల్ల కూడా ఎక్కువ రోగాలు అనేది వస్తున్నాయి. అలాగనే తల్లిదండ్రుల మాట చెప్పినట్టు వినటల, ఏ పిల్లలు వినటల ఈ రోజున, దానివల్ల కూడా చాలా రోగాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇక లిక్కర్, సారాయి, తర్వాత లగ్జరీ లైఫ్, వీటి వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయి ఈ రోజున ఈ ఆధునిక సమాజంలో. బలం లేకపోయినందువల్ల కూడా నీకు రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. అలానే తగినంత నీరు త్రాగకపోవటం వల్ల కూడా రోగాలు జబ్బులు వస్తాయి. దాంపత్య జీవితంలో సుఖం లేనందువల్ల కూడా వస్తాయి మా రోగాలు, చాలా రోగాలు వస్తాయి. అది చాలామంది తెలియదు అది. అలాగనే అక్రమ సంబంధాల వల్ల కూడా రోగాలు వస్తాయి. అలానే దీంతో పాటు శరీరంలో విపరీతమైన ఓవర్ హీట్ ఉంటుంటుంది చాలామందికి, దానివల్ల కూడా చాలా రోగాలు వస్తాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ రోజున కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇలాంటివన్నీ చూస్తున్నారు, ఎప్పుడు విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల చాలా రోగాలు వస్తాయి. బలం లేనందువల్ల కూడా రోగాలు వస్తాయి. తర్వాత విపరీతమైన టెన్షన్, ఆలోచన, దానివల్ల ఇంకా రోగాలు, చాలా రోగాలు వస్తాయి. అనేక రోగాలు వస్తాయి. సమస్త రోగాలు మొత్తం దానివల్లనే వచ్చేది ఈ రోజున ప్రజెంట్ లైఫ్లో వాస్తవంగా చెప్పాలంటే. ఇలాగా ఇంకా చాలా కారణాలు ఉన్నవి, దానివల్ల ఇంకా రోగాలు వస్తున్నవి. దాని కూడా కొన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా చెప్తాను. ఇప్పుడు మీకు ఏ కారణాల వల్ల రోగాలు వచ్చినాయి, జబ్బులు వచ్చినాయి చెప్పాను. వీటిని ప్రతి ఒక్కటి విస్తీకరించి 2-3 వీడియోస్లో మీకు మీ ముందుకు వచ్చి సవివరంగా నేను వీటిని వివరిస్తాను. అప్పటిదాకా వేచి ఉండండి. ఇట్లు మీ మండవ వెంకటరత్నం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్కారం.